ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఇది అభినందన సభ కాదు, నాకు ఆశీర్వాద సభ అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఎక్కడ కూడా ఏ సభల్లో కానీ ఎక్కడ కానీ పోయి మాట్లాడిన సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా నా మిత్రుడు వంశీ అడిగితే స్టూడియోకి వెళ్ళాను. ఇకపోతే చాలామంది అనుకుంటారు ఏదో టీవీ పెట్టాడు, ఏదో చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు, అందు గురించి నాకు టీటీడీ చైర్మన్ ఇచ్చారని ఒక అపోహ ఉంది. నేను అది మీకు క్లారిఫై చేస్తాను 2 నిమిషాల్లో. నేను 1971లో హైదరాబాద్ వచ్చాను. 1972లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రిజిస్టర్ చేశాను. నేను దానికి జనరల్ సెక్రటరీ ఉన్నా. అప్పట్లో శ్రీపతి రాజేశ్వరరావు, నెల్లూరు రమేష్ రెడ్డి, మేమంతా కలిసి ఇక్కడ అసోసియేషన్ పెట్టి చాలా కార్యక్రమాలు చేశాం. ఒక కార్యక్రమం సందర్భంగా 1977లో ఇదే మురళీమోహన్ గారిని, ఎన్టీ రామారావుని తీసుకెళ్లి మేము సన్మానం చేసుకున్నాం. ఇదంతా గత చరిత్ర. నేను పార్టీ పెట్టిన తర్వాత అన్నగారి పిలుపు మేరకు 1982లో అప్పటి నుంచి చివరి దాకా నేను పార్టీలోనే ఉన్నాను. పార్టీ కోసం పనిచేశాను, దెబ్బలు తిన్నాను, జైలు పోయాను. అసలు 15 సంవత్సరాలు నేను ఎల్లో షర్ట్ తప్ప వేరే షర్ట్ వేసుకోలేదు. కొంతమంది మిత్రులు తెలుసు. అంటే నేను ఏ పదవి చేయలేదు, ఏ పదవి ఆశించలేదు. సో ఒక సైనికుల్లాగా పనిచేసేవాడిని. అదంతా గత చరిత్ర. తర్వాత మీడియా పెట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. గత 5 ఏళ్లలో నా మీద దాడులు జరిగినాయి. వారం రోజులు 10 రోజులు ఇంట్లో నుంచి అబ్స్కాండ్ అయిపోయాను. నా మీద రెక్కీ చేశారు. సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నాకు, బాబు జాగ్రత్తగా ఉండు, మీ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, సరే జాగ్రత్తగా ఉండండి అనే హెచ్చరికలు కూడా వచ్చినాయి. అప్పుడే పోయి సెకండ్ హ్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకుని దాంట్లో తిరుగుతున్నాం. సో ఇవన్నీ ఒక ఎత్తు. నేను 1.5 year క్రితం చంద్రబాబు నాయుడు గారు కలిశాను. నేను పోయి అన్నా 42 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను పార్టీలో, ఇప్పటి వరకు నేనేం అడగలేదు. ఇప్పుడు నాకు అక్కడ పుట్టినవాడిని కాబట్టి నాకు టీటీడీ చైర్మన్ చేయాలని ఉంది. అక్కడ అన్ని విషయాలు నాకు తెలుసు. నేను ఆ గుడికి తప్ప వేరే గుడికి సామాన్యంగా వెళ్ళను, నాకు చేయాలని ఉంది అని అంటే ఒక్క నిమిషం ఆలోచన చేసి యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. గవర్నమెంట్ రాగానే నేను మీకు ఆ పదవిలో ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత నాకు ఇవ్వటం జరిగింది. ఏదో చెప్తారు, వేరే రకరకాలుగా మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు, దాన్ని నేను కేర్ చేయను. ఇకపోతే ముఖ్యంగా అక్కడ చాలా విషయాల్లో నాకు కొంత అవగాహన ఉంది. ఆ అవగాహనని మీరు చూసే ఉంటారు. ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే నేను ఖచ్చితంగా ఇది జరగాల్సిందే అని నేను ప్రపోజల్ పెడితే అదందరూ కూడా నా తోటి సభ్యులు హర్షధ్వానాలతో ఆమోదించారు. అది నిజంగా గొప్పతనం. అంటే నేను తీసుకున్న అంశాలు ఒక 6 నెలలు 7 నెలల నుంచి నేను హోంవర్క్ చేస్తున్నా, ఓవర్ నైట్కి వచ్చింది కాదు నాకు. కాబట్టి ఇంకా చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అక్కడ లీకేజెస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి బాగు చేసుకొని రావాలి. ఇక్కడి నుంచి పెద్ద పెద్ద చీపురు కట్టలు తీసుకెళ్దాం అనుకుంటా, అక్కడంతా క్లీన్ చేయాలి పోయి. ఎందుకంటే
చెప్పలేను. మనం మన దేవుడి గురించి అక్కడ జరిగేటువంటి కార్యక్రమం చెప్పటం భావ్యం కాదు. అవన్నీ సరి చేస్తాను. నా తోటి సభ్యులు సహకారం కావాలి. అదేవిధంగా మీడియా కూడా సహకారం కావాలి. అన్నిటికన్నా మించిన భగవంతుడు నాకు ధైర్యం ఇచ్చాడు, ఇస్తాడు అని ఆశ ఉంది. నేను తప్పకుండా నా మార్క్ అనేది ఏంటో చూపిస్తాను నేను అలా. ఇకపోతే నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పాడు, ఇక్కడ ప్రజాప్రతినిధులకి ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా కేటీఆర్ కానీ, బండి సంజయ్ కానీ వీళ్ళందరి నుంచి చాలా విన్నపాలు వస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి జడ్జెస్కి కూడా దర్శనం దొరకట్లేదు. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా కేబుల్ ఆపరేటర్స్, జర్నలిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. నేను ఈరోజు కానీ రేపు కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను అపాయింట్మెంట్ అడిగాను. అపాయింట్మెంట్ తీసుకుని నేను దీనికోసం ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన దృష్టికి తీసుకొచ్చి నేను తప్పకుండా అమలు చేస్తాను. అందులో మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా దర్శనాలు చూసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, లేదంటే మాకు పిఏలు, సిపిఆర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ నెంబర్లు కూడా నేను షేర్ చేస్తాను. మీకు అలాంటి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక ఏదన్నా నా వల్ల ఏమన్నా పొరపాట్లు ఏమన్నా జరిగి ఉంటే క్షమించమని అడుగుతాను దేవుణ్ణి. నాకు మనోధైర్యం ఇది, నేను గట్టిగా పోరాడతాను. ఏది తీసుకున్నా ఇందాక రవి చెప్పినట్టు నేను సామాన్యంగా ఏది టేకప్ చేయను. టేకప్ చేస్తే దాని అంతు చూస్తా, ఎవరికి భయపడను. మీకు అందరికీ తెలిసిన విషయం, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ. నేను అతి మొండివాడిని, నేను దేన్ని వదలను. నేను నిజాయితీగా ఉండా. మొన్న కూడా అధికారులతో సమావేశం పెట్టాను. నేను కొంచెం తేడాగాడిని, నాతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు, నేనే తప్పు చేయను, మీరు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టనని. సో ఇప్పుడు కొంచెం సర్దుకుంటున్నారు అందరూ. ఓవర్ నైట్ అయ్యే పనులు కావు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ పిలిచి దాన్ని క్లీన్ చేసే పనిలో ఉన్నాను. కాబట్టి మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్క నిమిషం. ఎవరైతే సన్మానానికి వచ్చినటువంటి వాళ్ళు గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు, తర్వాత మెడి కవర్ చైర్మన్ సుధిరెడ్డి గారు, ప్లీజ్ 1 by 1 ఒకసారి వచ్చి డయాస్ మీదకి వచ్చి కలిసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభు సినిమా వైపు నుంచి ప్రభు అందరితో కూడా మాట్లాడుతున్నారు. ప్లీజ్. నడింపల్లి సీతారాం గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.